Good evening, friends. Welcome to onlinetrainings.com. So, మనం లాస్ట్ క్లాస్ వరకు ఆల్ ద డేట్ అండ్ టైం రిలేటెడ్ ఫంక్షన్స్, టెంప్ టేబుల్స్, టాప్ ఇవన్నీ కంప్లీట్ చేసాం. టుడే వీఆర్ గోయింగ్ ఇన్ టు ద న్యూ టాపిక్ కాల్డ్ జాయిన్స్. ఓకే, జాయిన్ అంటే ఏంటి, ఇంతకీ జాయిన్స్లో మనం ఏం చేస్తాం, ఏంటి ఇంతకీ జాయిన్ ఎందుకు యూజ్ చేస్తాం అని అడిగితే, సో జాయిన్స్ ఆర్ ఓకే టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. జాయిన్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ జాయిన్ చేశాం. ఓకే, ఒక టేబుల్ ఉంది, సో ఇంకొక టేబుల్తో జాయిన్ చేయడమే ఓకే దట్ ఈస్ ద వర్క్. ఓకే, ఇంకో టేబుల్తో జాయిన్ చేయడమే దట్ ఈస్ ద వర్క్. సో మనకి జాయిన్స్ డిఫరెంట్ టైప్స్లో జాయిన్స్ ఉన్నాయి. సో ద ఫస్ట్ ఈజ్ ఇన్నర్ జాయిన్, దాన్ని ఈక్వి జాయిన్ అని కూడా అంటారు. ప్లీజ్ నోట్ ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో టైప్స్ ఆఫ్ జాయిన్స్లో ఇన్నర్ జాయిన్ ఆర్ ఈక్వి జాయిన్ ఆర్ న్యాచురల్ జాయిన్ ఆర్ సింపుల్ జాయిన్. సో ఈ ఇన్నర్ జాయిన్ని మనం ఈక్వి జాయిన్ అని కూడా పిలుస్తాం, అలాగే న్యాచురల్ జాయిన్ అని పిలుస్తాం, అలాగే సింపుల్ జాయిన్ అని కూడా వీ కెన్ సే. సో వాట్ అబౌట్ ద అవుటర్ జాయిన్? సో అవుటర్ జాయిన్ అని కూడా ఉంది. అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్లో మళ్ళీ లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఒకటి ఒకటి క్లియర్గా నేర్చుకుందాం. సో మళ్ళీ ఇంకో థర్డ్ వన్ ఏంటంటే క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కార్టీసియన్ ప్రోడక్ట్. ఓకే, కార్టీసియన్ ప్రోడక్ట్. సో ఇంకొక ఫోర్త్ వన్ జాయిన్ ఈజ్ సెల్ఫ్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? ఓకే, సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, అలాగే వాట్ ఈజ్ మీన్ బై అవుటర్ జాయిన్, వాట్ ఈజ్ మీన్ బై క్రాస్ జాయిన్, ఓకే వాట్ ఈజ్ మీన్ బై సెల్ఫ్ జాయిన్ అనేది మనం ఓకే నేర్చుకున్నాం. సో జాయినింగ్ టూ టేబుల్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ మాస్టర్ అనేది ఒక టేబుల్ ఉంది మన దగ్గర. సో అలాగే ట్రాన్సాక్షన్ మాస్టర్ టేబుల్ కూడా ఉంది. ఈ రెండు టేబుల్స్ జాయిన్ చేసి మనకి కావాల్సినవి మనము ఇంకొక అవుట్పుట్లో మనకి కావాల్సినవి మనం తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ టూ టేబుల్స్, అకౌంట్ మాస్టర్ టేబుల్ అలాగే ట్రాన్సాక్షన్ మాస్టర్ టేబుల్ రెండు జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ మనకి ఏం కావాలో అది మనం పెట్టుకుంటే, మనకి కాలమ్ నేమ్స్, ఏం కాలమ్ నేమ్స్ కావాలో ఆ కాలమ్స్ నేమ్స్ పెట్టుకుంటే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో వి విల్ క్లియర్లీ సీ వాట్ ఆర్ ద types of joins and what is join, actually why we need to use join. Okay, so why join, the very important thing. సో ఇప్పటి వరకు ఇన్ని ఇంటర్వ్యూస్ చేసాము. సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ వాట్ ఆర్ జాయిన్స్, వై జాయిన్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఆర్ అవైలబుల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, అవుటర్ జాయిన్, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జాయిన్. వై జాయిన్ అంటే టు రిట్రీవ్, ఓకే టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. అర్థమవుతుందా? సో మల్టిపుల్ టేబుల్స్లో ఉండింది ఇందాక మనం చూసాం, అకౌంట్ మాస్టర్ ఒక టేబుల్, ట్రాన్సాక్షన్ మాస్టర్ ఒక టేబుల్. సో ఇప్పుడు వన్ టేబుల్ దాన్ని ఏమంటాం మనం? మల్టిపుల్ టేబుల్స్ అంటాం. టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ ఓకే వి యూస్ జాయిన్స్. అర్థమవుతుందా? సో సెకండ్ వన్ ఏంటంటే టు జాయిన్ ద టేబుల్స్. ఓకే, టూ టేబుల్స్ జాయిన్ చేయాలంటే నాట్ ఓన్లీ టూ టేబుల్స్ నేను మాట్లాడేది, మల్టిపుల్ టేబుల్స్ అంటున్నా. మేబీ 2, 3, 4, 5, 10 అప్ టు ఎన్ని టేబుల్స్ జాయిన్ చేయొచ్చో వీ కెన్ సీ. ఓకే, టు జాయిన్ ద టేబుల్స్ వీ మస్ట్ హ్యావ్ వాట్? కామన్ కాలమ్. ఓకే, కామన్ కాలమ్ అనేది తప్పకుండా ఉండాలి. కామన్ కాలమ్ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ద డేటాబేసెస్, గో టు ఇండియన్ బ్యాంక్ టేబుల్స్. ఓకే, సో అకౌంట్ మాస్టర్ టేబుల్ ఓపెన్ చేయండి, కాలమ్స్ ఓపెన్ చేయండి. సో అకౌంట్ మాస్టర్ టేబుల్లో ఏసీఐడి ఈజ్ ద ప్రైమరీ కీ. సో మీకు ఇప్పుడు ఉపయోగపడతాయి
వాట్ ఈజ్ ప్రైమరీ కీ, వాట్ ఈజ్ ఫారెన్ కీ అనేది మనం వెరీ ఫస్ట్ క్లాసెస్లో నేర్చుకున్నాం, రైట్? ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారెన్ కీ అంటే ఏంటి? ప్రైమరీ కీ ఈజ్ హ్యావింగ్ ఈజ్ నాట్ హ్యావింగ్ డూప్లికేట్ వాల్యూస్, యూనిక్ వాల్యూస్ ఉంటాయి. ఫారెన్ కీలో ఇట్ ఈస్ హ్యావింగ్ ద డూప్లికేట్ వాల్యూస్, రైట్? సో అకౌంట్ మాస్టర్ టేబుల్లో ఏసీఐడి ఈజ్ ద ప్రైమరీ కీ. సో సేమ్ థింగ్, ఓకే, సేమ్ థింగ్ మనకి ట్రాన్సాక్షన్ మాస్టర్ టేబుల్ ఓపెన్ చేస్తే వీఆర్ హ్యావింగ్ ఏసీఐడి ఈజ్ ద ఫారెన్ కీ. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ మాస్టర్ అలాగే అకౌంట్ మాస్టర్ రెండు టేబుల్స్ జాయిన్ చేయడానికి వన్ కామన్ కాలం ఉండాలి. అర్థమవుతుందా? మస్ట్ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ కామన్ కాలం. ఏ కామన్ కాలం? ఈదర్, ఓకే, ఏ అకౌంట్ ఐడి ఫారెన్ కి ట్రాన్సాక్షన్ మాస్టర్లో ఉంది, సో ప్రైమరీకి అకౌంట్ మాస్టర్లో ఉంది ఏసీఐడి, రైట్? సో దిస్ ఏసీఐడి అండ్ దిస్ ఏసీఐడి ఈజ్ ద కామన్ కాలం. ఓకే, వెరీ సింపుల్గా ఒకటి చెప్తా. దిస్ ఈజ్ ద పేరెంట్ టేబుల్, ఓకే, దిస్ ఈజ్ ద చైల్డ్ టేబుల్. ఓకే, సో పేరెంట్ టేబుల్లో అయినా చైల్డ్ టేబుల్లో అయినా ఏ టేబుల్లో అయినా ఎనీ ప్రైమరీకి, ఓకే, ఎనీ ప్రైమరీకి కెన్ బి ద ఫారెన్ కీ టు ద అపోజిట్ టేబుల్. ఇవన్నీ మనం ముందు నేర్చుకున్నాం, రైట్? రైట్. సో ఇందులో ఫారెన్ కీ అయింది. బై యూజింగ్ దిస్ ఫారెన్ కీ అండ్ ప్రైమరీ కీ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు జాయిన్ ద టేబుల్. అర్థమవుతుందా? సో టు జాయిన్ ద టేబుల్స్ వి మస్ట్ హ్యావ్ కామన్ కాలం. తప్పకుండా కామన్ కాలం ఉండాల్సిందే. ఓకే, తప్పకుండా కామన్ కాలం ఉండాల్సిందే, లేకపోతే మనకి చేయడానికి రాదు. ఓకే, వై జాయిన్ అంటే టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్, నాట్ ఓన్లీ 2 tables, maybe 3, 4, 5, 6 up to 10, anything. To join the tables we must have common column. కామన్ కాలం అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? ఏసీఐడి ప్రైమరీకి అకౌంట్ మాస్టర్లో ఉంది, సేమ్ ఏసీఐడి ట్రాన్సాక్షన్ మాస్టర్లో కూడా యాజ్ అ ఫారెన్ కీ ఉంది. దిస్ ఈజ్ ద కామన్ కాలం హియర్. To join these two tables, account master and transaction master, we are having account ID, right? Account ID is the common column. To join the tables we must have common column. Okay, common column తప్పకుండా ఉండాలి, లేకపోతే కుదరదు. ఓకే, సో maximum 255 tables can be joined. అర్థమవుతుందా? maximum 255 tables can be joined. ఓకే, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, మ్యాక్సిమం అలా 255 టేబుల్స్ నువ్వు జాయిన్ చేస్తూ బై కామన్ కాలం జాయిన్ చేస్తూ వీ కెన్ సీ దట్. అర్థమవుతుందా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, సో how many types of joins we are having? Let me know. Okay, so we are having inner join or equijoin or natural join or simple join. సో మనకి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇంటర్వ్యూవర్లు ఏం చేస్తారంటే వాట్ ఈజ్ న్యాచురల్ జాయిన్ అని అడుగుతారు, వాట్ ఈజ్ సింపుల్ జాయిన్ అని అడుగుతారు. బట్ మనకు తెలిసింది ఏంటి? ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈక్విజాయిన్ ఆర్ న్యాచురల్ జాయిన్ ఆర్ సింపుల్ జాయిన్. Okay, so first we will see about the inner join. Okay, clear గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ స్టాప్ మీ అండ్ ఆస్క్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ఓకే, నౌ ఫస్ట్ వన్, ఇన్నర్ జాయిన్. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై ఇన్నర్ జాయిన్? సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? ఇన్నర్ జాయిన్ గెట్స్, ఓకే, మ్యాచ్డ్ రోస్ ఓన్లీ. అర్థమవుతుందా? ఏంటి? ఇన్నర్ జాయిన్ గెట్స్ మ్యాచ్డ్ రోస్ ఓన్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఐఎమ్ హ్యావింగ్ 2 tables. ఓకే, 1 table and second table. Okay, second table. So this table name is A
and this table name is B. Okay, two tables ఉన్నాయి. టూ టేబుల్స్లో ఐఎమ్ హ్యావింగ్ రోస్. ఏమేం రోస్ ఉన్నాయి అని అంటే సింపుల్గా 1 2 3 4 5 6 and null. So this is the data I am having in the A table. అర్థమవుతుందా? దిస్ ఈజ్ వన్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఐడి అనుకుందాం. దిస్ ఈజ్ ద అకౌంట్ మాస్టర్ టేబుల్ అని అనుకుందాం. సో దిస్ ఈజ్ ద ప్రైమరీ కీ. ఓకే, సో ద సేమ్ థింగ్ అకౌంట్ ఐడి, మళ్ళీ ఇది ట్రాన్సాక్షన్ టేబుల్ అనుకుందాం. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్ టేబుల్లో ఓకే, సో వీఆర్ హ్యావింగ్ సమ్ డూప్లికేట్స్. ఓకే, డూప్లికేట్స్ ఉన్నాయి అని అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకుందాం 3 ఓకే 6 7 అలాగే నల్. ఓకే, సో ఏ టేబుల్లో మనకి ఈ రోస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7, మొత్తం 7 రోస్ ఉన్నాయి విత్ ద డేటా 1 2 3 4 5 6 నల్. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 రోస్ ఉన్నాయి. ఓకే, విత్ 1 2 2 3 6 7 నల్ డేటా. రైట్. సో వాట్ ఈజ్ ఇన్నర్ జాయిన్? ఇన్నర్ జాయిన్ గెట్స్ మ్యాచ్డ్ రోస్ ఓన్లీ. ఇప్పుడు ఈ టూ టేబుల్స్ నేను జాయిన్ చేయాలనుకుంటే సో మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది తెలుసా? సో ద అవుట్పుట్ ఈజ్ 1 1 2 1 ఓకే, అలాగే 2 2 ఓకే, అలాగే 3 3. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉందా? లేదు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉందా? లేదు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. రైట్. సో ద అవుట్పుట్ వుడ్ బి వాట్ టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది అని అంటే వెరీ సింపుల్. 1 1 ఓకే, 2 2 3 2 2 3 3 ఓకే, 6 6. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్నర్ జాయిన్. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వచ్చింది? ఓన్లీ మ్యాచ్డ్ రోస్ ఇట్ హ్యాస్ టేకెన్. సో ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది. సో ప్రాక్టికల్గా ఒకటి మీకు చూపిస్తాను, డోంట్ వరీ. ఓకే, యూజ్ కంపెనీ గో. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ టేబుల్ A1. Okay, this is the table I am having. ID I am having integer. Okay, so this is the integer I am having. So this is the primary key. Let's think primary key. So no primary key is nothing. Okay, just this is one table and go. I am creating one more table. Create a table A2. ఓకే, ఇందాక మీకు ఎగ్జాంపుల్ చూపించిందా? ఐఎమ్ గోయింగ్ టు షో యూ. ఐడి ఇంటీజర్ అని అంటున్నాం. ఓకే, నౌ గో. సో నౌ క్రియేట్ 2 టేబుల్స్. ఓకే, సో ఇన్సర్ట్ ద డేటా. ఇన్సర్ట్ ఇంటూ ఓకే, దేంట్లోకి ఇన్సర్ట్ చేయాలి? A1లోకి ఇన్సర్ట్ చేయి ఫస్ట్. వాట్ యూ వాంట్ టు ఇన్సర్ట్? వాల్యూస్. సో వాట్ ఆర్ ద వాల్యూస్? 1. ఓకే, సో 1 అలాగే 2 3 4 5 6 1. ఓకే, సో 1 2 3 4 5 6, దిస్ ఈస్ నల్. ఓకే, నల్ అను. ఓకే, అగైన్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ద సేమ్ థింగ్ ఇన్ A2. Okay, what are the values we are having? 1 2 okay, 2 3 okay, 6 7 none. Okay, I am going to insert these values, same అవే values. ఓకే, సేమ్ ఇవే ఇక్కడ మీకు ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవే ఇచ్చాను. సో నౌ రీడ్ దిస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ A1 టేబుల్. ఓకే, అలాగే select star from A2 table. Now execute this. What are the two things you are having?
సో ఇందులో ఒక డేటా ఉంది, ఇందులో ఒక డేటా ఉంది, రైట్ రైట్. ఇందులో ఒక డేటా ఉంది, ఇందులో ఒక డేటా ఉంది, వీఆర్ హ్యాపీ. సో ఇప్పుడు నేను ఈ 2 tables ఐఎమ్ గోయింగ్ టు జాయిన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ A1, ఓకే, ఇన్నర్ జాయిన్, ఓకే, ఇన్నర్ జాయిన్ అని రాయాలి. ఓకే, దీనికి అలియాజ్ ఒకటి ఏ అని పెడుతున్నా. ఓకే, సో ఇన్నర్ జాయిన్ A2, ఓకే, యాజ్ B అని పెడుతున్నా. సో నౌ యూ నీడ్ టు రైట్ వన్ కండిషన్ హియర్. సో జాయిన్ చేయాలి 2 tables. A1 అనే టేబుల్ దట్ మీన్స్ యాజ్ A2 అనే టేబుల్ అలియాజ్ యాజ్ B. నో వాట్ ఈస్ ద కండిషన్ అంటే ఆన్ A ఫస్ట్ టేబుల్లో, ఓకే, A డాట్ వాట్ ఈస్ ద కామన్ కాలం ఇన్ బోత్ ద టేబుల్స్ ID, రైట్, ఈక్వల్ టు B డాట్, okay, what is the common column in B? ID, right. This is the join. Now execute this. Now you will get C 1, 1, 2, 2, 2, 2, 3, 3, 6, 6. Same అదే వచ్చిందా మనకి? సేమ్ అదే వచ్చిందా? 1, 1, 2, 2, 2, 2, 3, 3, 6, 6. వాట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్నర్ జాయిన్. వాట్ ఈజ్ ఇన్నర్ జాయిన్ డూయింగ్? ఇన్నర్ జాయిన్ గెట్స్ ఓన్లీ మ్యాచ్డ్ రోస్ 2 tablesలో. ఓకే, 2 tablesలో ఏమేమైతే మ్యాచ్డ్ రోస్ ఉన్నాయో ఆ మ్యాచ్డ్ రోస్ మాత్రమే మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. అర్థమవుతుందా? ఓకే, సో 2 tablesలో ఏమేమైతే మ్యాచ్డ్ రోస్ ఉన్నాయో ఆ మ్యాచ్డ్ రోస్ మాత్రమే మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇవి 4, 5 మనకి డిలీట్ అయిపోతాయి. మనకి క్వేరీ రాసినప్పుడు రావు. ఓకే, క్వేరీ రాసినప్పుడు ఇక్కడ 4, 5 అనేది ఉంది కదా, 4, 5 ఇక్కడ ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఓకే, నల్ ఉంది. ఓకే, ఇట్ వోంట్ కమ్. అర్థమవుతుందా? సో ఇన్నర్ జాయిన్ గెట్స్ ఓన్లీ మ్యాచ్డ్ రోస్. బట్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఓకే, ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నల్ ఈజ్, ఓకే, నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఓకే, నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. అర్థమవుతుందా? నల్ ఎప్పుడు కూడా నల్ కాదు. ఓకే, నల్ కెనాట్ బి కంపేర్డ్ విత్, ఓకే, కంపేర్డ్ విత్ నల్ ఇన్ ఇన్నర్ జాయిన్. అర్థమవుతుందా? ఓకే, సో నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. నల్ కెనాట్ కంపేర్ విత్ నల్ ఇన్ ఇన్నర్ జాయిన్. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంటర్వ్యూలో తప్పకుండా అడుగుతారు. ఏంటి ఇలా ఇస్తారు మీకు. సో దిస్ ఈజ్ హ్యావింగ్ సమ్ డేటా, దిస్ ఈజ్ హ్యావింగ్ సమ్ డేటా, కెన్ యూ ప్లీజ్ హౌ మెనీ రోస్ వీ విల్ గెట్ యాజ్ అవుట్పుట్ ఫర్ ఇన్నర్ జాయిన్ అని అడుగుతారు. సో నల్ కూడా నువ్వు ఇచ్చి ఇక్కడ నల్ అని కూడా రాసావనుకో, దెన్ యు ఆర్ గాన్. అర్థమవుతుందా? మీరు రాంగ్. నల్. సో ద వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు అడుగుతారు, హియర్ యు ఆర్ హ్యావింగ్ నల్, హియర్ యు ఆర్ హ్యావింగ్ నల్, వై కాంట్ ఇట్ మ్యాచ్? సో రెండిట్లో సేమ్ కదా, నల్ ఈజ్ సేమ్, నల్ ఈజ్ సేమ్. వై యు ఆర్ నాట్ కంపేరింగ్? సార్, ఇన్ ఇన్నర్ జాయిన్ null is not equal to null. Null cannot be compared with null in the inner join. ఈ పాయింట్ చెప్పేస్తే చాలు వాడు నోరు మూసుకుంటాడు. అర్థమవుతుందా? ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇన్నర్ జాయిన్? సో ఇన్నర్ జాయిన్ ఈజ్ నథింగ్ బట్ వెరీ సింపుల్ టు గెట్ ద మ్యాచ్డ్ రోస్ ఓన్లీ. సో ఇన్నర్ జాయిన్లో ఓన్లీ మ్యాచ్డ్ రోస్ వస్తాయి, అంతే. వెరీ సింపుల్. అర్థమవుతుందా? ఓన్లీ మ్యాచ్డ్ రోస్ వస్తాయి, అండ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ దట్ you won't get anything. అర్థమవుతుందా? సో now for the same table, okay, for the same things, so we have done with inner join, right? Inner join అంటే ఏంటో తెలుసు. inner join or equijoin or natural join or simple join. Inner join gets only matched rows. Null cannot be compared with null. Null is not equal to null. అర్థమవుతుందా? సో నల్ ఎప్పుడు ఈక్వల్ కాదు నల్కి. నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ ఇన్ ఇన్నర్ జాయిన్. అర్థమవుతుందా? సో వాట్ ఈజ్ అవుటర్ జాయిన్?
outer join ante enti. Okay, so how to what are the different types of outer joins anedi now we will see. Okay, so outer join. So outer join is having, okay, sorry, right, second one, okay, second one, outer join. Okay, inner join ante అయిపోయింది, outer join ante ఏంటి. Now we will see the outer join. Okay, so now, so in outer join we are having three different types. Okay, we are having three different types of outer join. First is left join. Okay, alage we are having, okay, alage we are having, okay, right join. Alage we are having full join. Okay, so what are the things in outer join or left outer join, right outer join or full outer join? So what is left join, what is right join, what is full join, now we will learn. So the same example, I am having one table called A and one more table called B. Okay, one more table called B. Now this is the A table, this is the B table. Okay, so the data is available 1 2 3 4 5 6 and null. Okay, so the same data here also, the same data is available 1 2 2 3 6 7 null. Okay, so what is left join here? So A is the left table, B is the right table. For example, A is left table, okay, left table, B is right table. అర్థమవుతుందా? B is right table. So now see, this is the thing. Okay, so I am going to explain you what is these things. See, okay, what are the things in this? Okay, first, what is left outer join? We will learn about left outer జాయిన్ అంటే ఏంటి, ఇందులో మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది లెఫ్ట్ అవుటర్ జాయిన్లో. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో లెఫ్ట్ టేబుల్ అంటే ఇది, రైట్, రైట్ టేబుల్ అంటే ఇది, రైట్. సో లెఫ్ట్ టేబుల్లో ఏమైతే డేటా ఉందో ఆ డేటా మనకి అవుట్పుట్లో వస్తుంది. ఎలా, ఏం డేటా అంటే కాదు, ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్లో రోస్ ఎలా వస్తాయి అంటే, ఫస్ట్ మ్యాచ్డ్ రోస్ వస్తాయి. ఓకే, మ్యాచ్డ్ రోస్. వాట్ ఆర్ ద మ్యాచ్డ్ రోస్? 1, 1, ఓకే, 2, 2, ఓకే, 2, 2, అలాగే 3, 3, అలాగే 6, 6, రైట్. ఓకే, సో మనకి ఇలా డేటా వచ్చింది, అవునా? సో రెండిట్లో మనకేమొచ్చింది? సో 1, 1, 2, 2, 2, 2, 3, 3, 6, 6 and what about the things? Okay, what about the things, other things? So left join kabatti, okay, left join kabatti you will get 4, null, 5, null, null, null. అర్థమవుతుందా? ఫస్ట్ we will get the matched rows. After that, what are the unmatched rows available in the left table that will provide as an output.
4 comma null, 5 comma null, 6 null comma null. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూద్దాం మనం. ఓకే, ద సేమ్ క్వెరీ, ఓకే, ద సేమ్ క్వెరీ, ద సేమ్ డేటా. సో ఐ am writing here left join. Now execute this. Now say 1 comma 1, 2 comma 2, 2 comma 2, 3 comma 3. So 6 comma 6. These all three are what? These three are what? 1, 2, 3, 4, 5. These 5 rows are what? Matched rows. What are the unmatched rows? 4 comma null, 5 comma null, null comma null. ఇందాక మనం అదే డిస్కస్ చేసామా, రైట్? సో వాట్ వుడ్ బి ద అవుట్పుట్? ఓకే, వాట్ వుడ్ బి ద అవుట్పుట్? అవుట్పుట్ ఎలా ఉంటుంది? దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ ఇన్నర్ జాయిన్. ఓకే, దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ ఇన్నర్ జాయిన్. Okay, so what is the output for left outer join? Okay, what is the output for left outer join? Output is 1 comma 1. Okay, so next 2 comma 2, next 2 comma 2. Okay, next 3 comma 3. Okay, next 6 comma 6. Okay, next 4 comma null, next 5 comma null, అలాగే null comma null. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద అవుట్పుట్ యూ విల్ గెట్. ఓకే, సో దీస్ ఆర్ ద మ్యాచ్డ్ రోస్. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద మ్యాచ్డ్ రోస్. Okay, these are the matched rows and these are the unmatched rows. అర్థమవుతుందా? సో these are the unmatched rows. Okay, these are the unmatched rows. అర్థమవుతుందా? These are the unmatched rows. Okay, సో ఇప్పుడు మనం ఒక డెఫినేషన్, దీని ప్రకారం మనం ఒక డెఫినేషన్ రాసుకుందాం. ఎలా రాసుకుందాం? వాట్ ఈస్ లెఫ్ట్ జాయిన్ అంటే? లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్ మీన్స్ వాట్ ఈస్ ద డెఫినేషన్? ఓకే, it returns matched rows, okay, from left and right table. Okay, left and right table, and also returns, okay, unmatched rows. Okay, unmatched rows from left table. Okay, this is the definition. అర్థమవుతుందా? ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో వాళ్ళు అడుగుతారు, వాట్ ఈస్ లెఫ్ట్ జాయిన్, వాట్ ఈస్ రైట్ జాయిన్, వాట్ ఈస్ ఫుల్ జాయిన్, వాట్ ఈస్ ఇన్నర్ జాయిన్. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇన్నర్ జాయిన్ ఇట్ గెట్స్ ఓన్లీ ద మ్యాచ్డ్ రోస్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఇట్ రిటర్న్స్ మ్యాచ్డ్ రోస్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ రైట్ టేబుల్ అండ్ ఆల్సో రిటర్న్స్ అన్మ్యాచ్డ్ రోస్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. అర్థమవుతుందా? ఓకే, సో మనకు అవుట్పుట్ ఎలా వచ్చింది? ఫస్ట్ మ్యాచ్డ్ రోస్ వచ్చాయి, అలాగే అన్మ్యాచ్డ్ రోస్ కూడా వచ్చాయి. దిస్ ఈజ్ అన్మ్యాచ్డ్ రోస్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఇక్కడ రాసుకోండి, అన్మ్యాచ్డ్ రోస్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఓకే, అన్మ్యాచ్డ్ రోస్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. అర్థమవుతుందా? మ్యాచ్డ్ రోస్ ఫ్రమ్ 2 tables. ఓకే, 2 tables. అర్థమవుతుందా? మ్యాచ్డ్ రోస్ మీన్స్ ఎట్లాగో 2 tables నుంచి మనకు మ్యాచ్డ్ రోస్ వస్తాయి. బట్ అన్మ్యాచ్డ్ రోస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ ఇన్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ ఈజ్ రైట్ అవుటర్ జాయిన్? ఎనీబడి వాంట్స్ టు ట్రై రైట్ అవుటర్ జాయిన్? Anybody wants to tell what is the output for right outer join? Try cheyandi, you will get. So what are the 1, okay, 1 comma 1, 2 comma 2, 2 comma 2,
2, 2 comma 2, 3, 3, 3, 3, 3 comma 3, 6, 6, 6 comma 6, 7, 7, null, 7 comma null, 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 null. null comma null. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టా రాంగా వి విల్ సీ జస్ట్ బై, ఓకే, బై ప్లేసింగ్ ద లెఫ్ట్ టు రైట్. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ దిస్. నౌ సి 1 comma 1, 2 comma 2, 2 comma 2, 3 comma 3, 6 comma 6, null comma 7, null comma null. అంటే మీరు చెప్పింది కరెక్టే. 7 comma null మీన్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ ఇట్ విల్ షో లైక్ దిస్. అది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేస్తుంది. వాట్ దిస్ ఈస్ ద లెఫ్ట్ టేబుల్, దిస్ ఈస్ ద రైట్ టేబుల్. సో నల్ కామా 7, నల్ కామా నల్. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద రైట్ జాయిన్. సో మనం రైట్ జాయిన్ చేసినప్పుడు వాట్ ఆర్ ద అవుట్పుట్స్ వి విల్ గెట్ అంటే దీస్ ఆర్ ద అవుట్పుట్స్ 1 comma 1, 2 comma 2, 2 comma 2, అలాగే 3 comma 3, అలాగే 6 comma 6. ఓకే, నౌ null comma 7, okay, null comma null. Right. Okay, so now tell me what are these? These are matched rows, right? These are matched rows. అర్థమవుతుందా? These are matched rows. Okay, what about this? These are unmatched rows, right? These are unmatched rows. Unmatched rows from right table. కరెక్టా? రైట్ టేబుల్ నుండి కదా వచ్చాయి మనకి, రైట్? సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ రైట్ outer join? Now tell me. Right outer join definition. Okay, so now tell me what is the definition for right outer join? It returns what? Matched rows from left and right table, right? And also it returns unmatched rows from what? A right table. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, ఇవాళే మా స్టూడెంట్కి ఒకరికి అడిగారు వాట్ ఈస్ జాయిన్, వై వీఆర్ యూజింగ్ జాయిన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్. సో కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ జాయిన్, ఓకే అని అడిగారు. సో జాయిన్, వాట్ ఈస్ జాయిన్? జాయిన్, వై జాయిన్ ఎందుకంటే టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. టు జాయిన్ ద టేబుల్స్, okay, we must have one common column. Okay, we must have one common column. There are 4-5 types of joins: inner join, outer join, 4 types, cross join and self join. What is inner join? Inner join, it only returns the matched rows. Okay, so coming to outer join, in outer join we are having 3 types. Okay, first is left outer join. Left outer join, it returns a matched rows from left and right table and also returns unmatched rows from left table. అర్థమవుతుందా? ఓకే, సో కమింగ్ టు రైట్ outer join, it returns matched rows from left and right table and also it returns unmatched rows from the right table. అర్థమవుతుందా? So this is the very simple and very easy topics. Okay, so now we are going to learn about what is full outer join. Okay, anybody is having any questions in this? So left and right and inner join. So okay, I am going. So now I am going to, okay, so I am going to take the same table.
ఓకే, మళ్ళీ సేమ్ టేబుల్ తీసుకుంటున్నా. సో దీస్ ఆర్ ద టూ టేబుల్స్, ఏ టేబుల్ and b table. Okay, b table. So in this I'm having the data called, okay, 1 2 3 4 5 6 and null. Okay, illa data undi. So coming to b table, 1 2 2 3 6 7, ఓకే, అండ్ నల్. ఇలా ఉంది డేటా, సేమ్ డేటా. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్ ఫర్ ఫుల్ అవుటర్ జాయిన్? ఎనీబడి వాంట్స్ టు ట్రై వాట్ ఈస్ ఫుల్ అవుటర్ జాయిన్? వాట్ ఈస్ It means unmatched rows from left table and right table also. వావ్, సూపర్, నైస్. So now what are the combinations? I mean, what is the output for full outer join? Now 1 comma 1. Now first we will get the matched rows 2 comma 2, like a 2 comma 2, 3 comma 3 and 6 comma 6. Okay, this is the matched rows. Okay, now నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ 4 కామా నల్, ఓకే, 5 కామా నల్, నల్ కామా నల్. ఓకే, అర్థమవుతుందా? సో అలాగే 7 కామా నల్, నల్ కామా నల్. అర్థమవుతుందా? ఓకే, సో ఎలా వచ్చింది డేటా? నౌ we will write the output first. Now 1 comma 1, right? అలాగే 2 comma 2, right? అలాగే 2 comma 2, next 3 comma 3, okay, next 6 comma 6. These are the matched rows. From left table నుండి what are the unmatched rows we are getting? What are the unmatched rows? 4 comma null, right? 5 comma null, okay, అలాగే null comma null, right? So this is the left table join. So coming to right table join, only 7 ఒకటి ఉంది, 7 and null, right? So null comma 7, సేమ్ ఇక్కడ మనకి ఏం వచ్చాయి? null comma 7, null comma null, సేమ్ అవే వాల్యూస్, null comma null. This is the output for what? This is the output for this is the output for full outer join. So now see, these are the matched rows, right? These are the matched rows. అర్థమవుతుందా? These are the matched rows. Okay, now these are the unmatched rows. Okay, these are the unmatched rows from which table? From right table, right? Unmatched rows from right table. అర్థమవుతుందా? From right table, అంతేనా? So what about this? This table, this output is, okay, this output is what? Unmatched rows from, okay, unmatched rows from left table. Okay, unmatched rows from left table. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ రైట్ జాయిన్, దిస్ ఈజ్ లెఫ్ట్ జాయిన్. సో మనకి మీకు ఓకే, దిస్ ఈజ్ ద సారీ, ఓకే. సో ఇప్పుడు సమ్ ఫర్ ఎగ్జాంపుల్, సో లెఫ్ట్ టేబుల్ ఇది డేటా, సో లెఫ్ట్ టేబుల్ ఇది డేటా, దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో అలాగే ఇఫ్ యూ వాంట్, okay, this is the right table, this is the right table, and you will get the right data and you will get the what? So right outer join, right table data. Okay, this is nothing but matched columns, matched rows. అర్థమవుతుందా? So matched rows, we are getting matched rows. Okay,
So this is the matched rows. These are the matched rows. Anni orange color lo unnavi, these are the matched rows. Coming to here, the same thing. Okay, so okay, so this is the color. Okay, now if you want to have it, okay, this is the left table, this is the left table. Okay, these are the output for left table. And coming to right table, what is the thing? Okay, this is the right table, this is the right table. And what are the columns we are getting as a matched rows? Okay, what are the columns we are getting as a matched rows? These are the matched rows. Okay, ikkada kuda these are the matched rows. అర్థమవుతుందా? These also called as matched rows. This one. Okay, matched rows. అర్థమవుతుందా? Okay, matched rows only in inner join. అర్థమవుతుందా? In inner join we'll only get the matched rows. So this is the left table, this is the right table. Inner join lo only matched rows వస్తాయి. This is the left table, this is the right table. In left outer join we will get the matched rows and unmatched rows from left table. Coming to right outer join, this is the left table, this is the right table. We'll get an output called what output? Aim output వస్తుంది, matched rows we will get and unmatched rows from a right table. So coming to full outer join, so we'll get matched rows and unmatched rows from left table and unmatched rows from right table. అర్థమవుతుందా? So if you want to see, okay, execute this full join. Okay, full outer join and last one. Okay, now execute this. Now see 1 comma 1 2 comma 2 2 comma 2 3 comma 3. Okay, 6 comma 6, these are the matched rows. Now 4 comma null 5 comma null comma null from left table and null comma 7 null comma null from right table. అర్థమవుతుందా? ఓకే, సో మనం చెప్పాలి ఆన్సర్. సో హౌ మెనీ కాంబినేషన్స్ we are getting for inner join for this table? 1 2 3 4 5. 5 combination, I mean 5 rows we are getting as output for inner join. Okay, for left outer join how many rows we are getting? 1 2 3 4 5 6 7 8. 8 rows are getting as an output for left outer join. Coming to right outer join, 1 2 3 4 5 6 7. 7 rows are coming as output in the right outer join. Okay, coming to full join, 1 2 3 4 5 6 7 8 9 10. 10 rows are as an output for right full outer join. Full outer join. అర్థమవుతుందా? Okay, అర్థమవుతుందా? So this is about very simple things in joins. అర్థమవుతుందా? సో ఎనీ క్వశ్చన్స్ ఎనీబడి? ఈ దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎనీవన్? ఓకే, సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ థింగ్. వాట్ ఈస్ ద నెక్స్ట్? we have done the left right and full. Next we are going for the cross join. Okay, so what is mean by cross join? Cross join ఎలా చేస్తారు? ఓకే, క్రాస్ జాయిన్ ఎలా చేస్తారు? వాట్ ఈస్ ద థింగ్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ tables I am having. Okay, same tables I am having. This is table called A and this is table called B. Okay, so this is what? Cross join. So anybody wants to add a point in this? Cross join ఎలా రాస్తారు? ఎలా అవుట్కమ్ ఎలా ఉంటుంది? అవుట్పుట్. సో ఎనీబడి? సో what is the data we are having? 1 2 okay 3 4 5 6 and null. Okay, same అలాగే same values, same data I am taking 1
2 2 3 okay 6 7 null. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద ఏ టేబుల్ అండ్ దిస్ ఈస్ ద బి టేబుల్, దిస్ ఈస్ ద లెఫ్ట్ టేబుల్, దిస్ ఈస్ ద రైట్ టేబుల్. ఓకే, సో నౌ లెఫ్ట్ టేబుల్, okay, left table is having, okay, sorry, so left table is having this color and the right table is having some other color. Okay, these are the colors. Now, so what is the output for, okay, what is the output for full outer join? What is the output for full outer join? Anybody? So 1, 1. ఓకే, చెప్పండి ఇంకా. 1, 1, 2, 2, ఓకే 2, 2, 3, 3, ఓకే and 6, 6, ఓకే 4, null, 5, null, 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 7, null, null, null. సో దట్ ఈస్ ఫుల్ జాయిన్ కదా. దెన్ వాట్ ఈస్ క్రాస్ జాయిన్? వాట్ ఈస్ క్రాస్ జాయిన్? ఓకే, లెట్ మీ టెల్. సో ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 రోస్. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 రోస్. సో ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ ఇట్ ఈస్ గోయింగ్ టు జాయిన్ with each and every row. అర్థమవుతుందా? With each and every row it is going to join. Okay, 2 1 2 2 2 2 3 3 sorry 2 3 2 6 2 7 2 null, అలాగే 3 1 3 2 3 2 3 3 ఓకే 3 6 అలాగే 3 7 3 ఓకే అలాగే 3 null. సో 4 1 ఓకే 4 2 4 2 4 3 4 6 4 7 4 null. అలాగే 5 1 ఓకే 5 2 5 2 5 3 5 6 5 7 5 null. So same thing. Okay, 6 1 6 2 6 2 6 3 6 6 6 7 6 null. అలాగే null 1 ఓకే null 2 null 3 null 4 null 6 null 7 null null. అంటే దీని మీనింగ్ ఏంటి? సో దీనికి ఒక లాజిక్ ఉంటుంది. ఏంటి ఆ లాజిక్ అంటే, number of rows in first table, okay, number of rows in first table into number of rows, okay, number of rows in second table. అర్థమవుతుందా? నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఫస్ట్ టేబుల్ అండ్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ టేబుల్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఏ టేబుల్, హౌ మెనీ రోస్ ఆర్ హ్యావింగ్ ఇన్ ఏ టేబుల్? 1 2 3 4 5 6 7 రోస్, రైట్? అండ్ వాట్ బి టేబుల్ ఈజ్ హ్యావింగ్ 7 rows. Okay, so what is the output for this? Cross join equal to, okay, what is the output? What are the combinations we will get? Cross join equal to 7 into 7. How many rows we will get? 49 rows we will get. అర్థమవుతుందా? 49 rows we will get. Okay,
So 49 rows we will get as output. అర్థమవుతుందా? ఓకే. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఇక్కడ ఇందులో చూద్దాం మనం. ఓకే. సో ఇందులో ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ A1 టేబుల్, ఓకే, కామా A2 టేబుల్. ఓకే, now execute this. Now see 49 rows we got an output. అర్థమవుతుందా? సో దీనికి సింటాక్స్ అనేది జాయిన్ గెయిన్ అని ఏం రాసేది ఉండదు. ఓకే, జస్ట్ కామా పెట్టేస్తే చాలు, ఇట్ విల్ డూ ద క్రాస్ చెక్. అర్థమవుతుందా? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ A1 కామా A2 అయితే దెన్ we will get 49 combinations. Why 49 combinations? A1 table is having 1, 2, 3, 4, 5, 6, 7 rows, and A2 table is also having 1, 2, 3, 4, 5, 6, 7 rows. So 7 into 7 we will get as output 49 rows. అర్థమవుతుందా? ఓకే. సో did you understood? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? సో క్లియర్ కదా, రైట్? am I clear? Any questions? Clear, right? So now what is the next thing? What is self join? So cross join అంటే ఏంటి? సో మీరు చెప్పాలి. క్రాస్ జాయిన్ ఈజ్ నథింగ్ బట్, so for example in a table I am having 5 or 6 rows. In A table I am having 6 rows. In B table I am having 5 rows. So the cross join output would be like number of rows in first table into number of rows in second table. Then if the A table is having 6 rows and B table is having 5 rows, then 6 into 5 equal to 30 rows. We will get an output like 30 rows. So this is the way you need to explain them. Okay, this is the way you need to explain them. So now the next thing, okay, the next one ఏంటి? So what is self join? Self join అంటే ఏంటి? Joining the table with itself. అర్థమవుతుందా? ఓకే, సెల్ఫ్ జాయిన్ కెన్ బి either inner join or outer join. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ self join is nothing but what? Self join is nothing but, okay, self join అంటే joining the table with itself. Okay, joining the table with itself అంటే there are two primary keys. I mean two primary keys అంటే primary keys అని అనట్లేదు నేను. ఓకే, ప్రైమరీ కీస్ అన్నట్టు కాదు, టూ యూనిక్ కీస్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ కీస్ అని అనుకో. యూనిక్ కీ ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ అలా కాదు. సో ఐఎమ్ క్రియేటింగ్ వన్ టేబుల్. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ వన్ టేబుల్. దట్ టేబుల్ నేమ్ ఈజ్ already available or what? So I am having EM, right? Now I am going to create table called employee. Okay, so employee lo employee ID undi. This is an integer. Okay, this is primary key. For example, now employee name varchar some 20 is the length. Okay, not null. Okay, alage I am having manager ID. manager ID అనేది ఉంది నా దగ్గర. ఎలా తెలుస్తుంది మేనేజర్ ఐడి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైష్ణవ్ ఉన్నాడు. వైష్ణవ్ ఇస్ ద ఎంప్లాయ్. ఓకే, హిస్ మేనేజర్ ఐడి, నేను నేమ్ చెప్పట్లేదు, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద ఐడి. సో మేనేజర్ ఐడి ఈజ్ సంథింగ్ లైక్ 101.
అర్థమవుతుందా? మేనేజర్ ఐడి ఈజ్ సంథింగ్ లైక్ 101. సో 101 ఎవరు అయితే ఉంటారో దాట్ ఫెల్లో ఈజ్ ద మేనేజర్ ఆఫ్ వైష్ణవ్. అలాగే రమ్యని తీసుకుంటే కూడా, సో రమ్య మేనేజర్ ఐడి ఈజ్ సంథింగ్ లైక్ 101, సేమ్. సో ఫర్ బోత్ ద ఎంప్లాయీస్ ద మేనేజర్ ఈజ్ సేమ్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ సెల్ఫ్ జాయిన్ ఎలా చేసుకుంటుంది అని అంటే, ఓకే, సెల్ఫ్ జాయిన్ ఎలా చేసుకుంటుంది అంటే, సో జాయినింగ్ ద టేబుల్, ఈ ఒక్క టేబుల్ విత్ ఇట్ సెల్ఫ్, మళ్ళీ ఇదే టేబుల్తో జాయిన్ చేయడం, దట్ ఈజ్ సెల్ఫ్ జాయిన్. అర్థమవుతుందా? సో ఈ టేబుల్ అనేది ఉంది, ఎంప్లాయీ టేబుల్. ఈ టేబుల్ మళ్ళీ ఇదే టేబుల్ని జాయిన్ చేస్తుంది, దట్ ఈజ్ సెల్ఫ్ జాయిన్. ఓకే, సో క్వేరీ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వేరీ ఎలా రాద్దాము అని అంటే, ఇందాక మీకు ఇక్కడ లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ 2 టేబుల్స్కి జాయిన్ చేయడం, లెఫ్ట్ జాయిన్ చేసాం, రైట్ జాయిన్ చేసాం, ఫుల్ జాయిన్ చేసాం, అలా చేసాం. సో వాట్ అబౌట్ ద సెల్ఫ్ జాయిన్? సెల్ఫ్ జాయిన్ ఎలా ఉంటుంది అంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఓకే, ఎంప్లాయీ టేబుల్, ఓకే, యాజ్ ఎంప్లాయీ E1 అని పెట్టే అలియాస్, ఓకే, అలియాస్ అలా ఉంది. ఓకే, నౌ మేబీ ఇట్ ఈస్ ఇన్నర్ జాయిన్ ఆర్ అవుటర్ జాయిన్, లెట్ ఇట్ బి. ఓకే, నౌ రైట్ ద ఇన్నర్ జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్ అని రాసిన, ఓన్లీ జాయిన్ అని రాసిన, ఇట్ విల్ టేక్ ఇన్నర్ జాయిన్. గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఇక్కడ స్పెషల్గా లెఫ్ట్ అని పెడితేనే ఇట్ విల్ టేక్ ద లెఫ్ట్ జాయిన్. ఓన్లీ జాయిన్ అని పెట్టారనుకోండి, ఇట్ ఈస్ టేకింగ్ ద ఇన్నర్ జాయిన్. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జాయిన్ మళ్ళీ సేమ్ టేబుల్ యాజ్ E2. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశా, ఓకే, జాయినింగ్ ద టేబుల్ విత్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఈ టేబుల్ ఉంది ఎంప్లాయీ, మళ్ళీ అదే టేబుల్తో జాయిన్ చేస్తున్నా, దట్ ఈజ్ సెల్ఫ్ జాయిన్. అర్థమవుతుందా? యాజ్ E2 we need to write the condition on what? On ఏంటి, ఏం రాయాలి మనం? సో ఫర్ ఎగ్జాంపుల్ E2 డాట్, ఓకే, E2 డాట్ ఎంప్లాయీ ఐడి, ఓకే, EMP ఐడి ఈక్వల్ టు E1 డాట్, ఓకే, E1 డాట్ మేనేజర్ ఐడి, సారీ, E1 డాట్ మేనేజర్ ఐడి. నేను ఇక్కడ ఏం చేశా, సో ఈ ఎంప్లాయీ 2 టేబుల్ నుండి, ఓకే, ఎంప్లాయీ 2 టేబుల్ నుండి నేను ఏం చేశా, ఎంప్లాయీ ఐడిని తీసుకున్నా, ఎంప్లాయీ 1 టేబుల్ నుండి మేనేజర్ ఐడి అనేది నేను తీసుకున్నాను. సో జాయినింగ్ ద టేబుల్ విత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ వాట్? సెల్ఫ్ జాయిన్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయబోతున్నా, లిస్ట్ ద, వాట్ ఈస్ ద క్వేరీ, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇవాళ కూడా అడిగారు ఇది. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ విచ్ ఎంప్లాయీ ఈజ్ హ్యావింగ్ విచ్ మేనేజర్ ఐడి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఎంప్లాయీ నేమ్ అండ్ their managers, manager name. Okay, list the employee, okay, list the employee name and their manager name. For example, మన దగ్గర ఇక్కడ డేటా లేదు కాబట్టి I am going to insert the data, insert into what? Employee table. Okay, what you need to insert? Values you need to insert. What are the data? What is the data? In integer. Okay, so Vaishnav, okay, who is the manager? Okay, if you put null, it is no problem. Okay, null and bettina no problem. Em pettakunda undam chuddam first. Now execute it. Okay, now once again create the table. Okay, now ఇక్కడ నేను ఏం డేటా పెట్టట్లేదు. ఓకే, నేను ఇక్కడ ఏం డేటా పెట్టట్లేదు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పుట్ యాజ్ నల్ హియర్. ఓకే, సో కామా, ఓకే, ఇన్సర్ట్ సమ్ వాల్యూస్ 2 3 4 5 ఇనఫ్.
Okay, some employee ID 2, 3, 4, 5. So Ramya, okay, manager ID 101 or else 1, same. So ఇతనికి ఇతను మేనేజర్. సో రమ్యకి, ఓకే, రమ్యకి he is a fellow manager. So Swarna, okay, Swarna is, okay, same manager. Okay, next Prasad, okay, is 2 for example. Alage Ravi, he is having some 3 is a manager. Okay, so this is the data I'm having. Now execute it, 5 rows affected. Now read the data, select star from employee. Okay, now execute this. Now we got Vaishnav manager ID అనేది ఉంది. Okay, but I want to know who is the manager for the employees. Okay, ఇక్కడ ఏం అడుగుతున్నాడు, లిస్ట్ ద ఎంప్లాయీ నేమ్ అండ్ దేర్ మేనేజర్ నేమ్. సో ఇక్కడ మేనేజర్ నేమ్ ఉందా, మనకి మేనేజర్ నేమ్ లేదు. సో ఇప్పుడు మనము సెల్ఫ్ జాయిన్ చేసాము అని అంటే, సెల్ఫ్ జాయిన్ మీన్స్ ఓకే, జాయినింగ్ ద టేబుల్ విత్ ఇట్ సెల్ఫ్. ఈ టేబుల్తో మళ్ళీ అదే టేబుల్ జాయిన్ చేసాము అనుకోండి, యూ విల్ గెట్ ద మేనేజర్ నేమ్. హౌ యూ విల్ గెట్ ద మేనేజర్ నేమ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో సింపుల్ క్వేరీ ఇది, కంగారు పడకండి, వెరీ సింపుల్ థింగ్. ఓకే, నౌ E1 dot, okay, E1 dot employee name as employee name. Okay, employee name అర్థమవుతుందా? సింపుల్. ఓకే, మళ్ళీ E2లో నుండి ఇక్కడ E2లో నుండి ఐఎమ్ టేకింగ్, ఓకే, E2 డాట్, ఓకే, E2 డాట్ మళ్ళీ సేమ్ ఎంప్లాయీ నేమ్ యాజ్ మేనేజర్ నేమ్. అర్థమవుతుందా? నవ్ ఎగ్జిక్యూట్ దిస్. నవ్ యూ విల్ గెట్ రమ్యకి వైష్ణవ్ ఇస్ ద మేనేజర్, స్వర్ణకి వైష్ణవ్ ఇస్ ద మేనేజర్, ప్రసాద్కి రమ్య, రవికి స్వర్ణ. అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఏం చేసాం, రమ్యకి మేనేజర్ ఐడి 1 ఇచ్చాం. సో దిస్ 1 ఈజ్ వైష్ణవ్. Vaishnav is a manager for Ramya and Swarna. For Prasad ki 2 icham. 2 evaru? Ramya. Ramya is a manager for Prasad and Ravi ki 3 icham. Okay, Swarna is a manager for Ravi. Okay, ikkada employee Vaishnav is the manager, not the employee. అర్థమవుతుందా? సో ఏంటి ఇక్కడ మనం ఏం చేసాం, వెరీ సింపుల్ థింగ్. Okay, very simple thing. Okay, so joining the table with itself is known as self join. అర్థమవుతుందా? Self join can be either inner join, okay, or outer join, anything. అర్థమవుతుందా? Okay, so self joining the table with itself is known as self join. Self join can be either inner join or outer join. అర్థమవుతుందా? సో టుమారో we will see some examples. Okay, so ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకు అడుగుతారు. I will ask some interview questions tomorrow in the class. You need to tell me what is the output we are getting. అండ్ మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, హౌ టు జాయిన్ ద 2 టేబుల్స్ ప్రాక్టికల్లీ. ఓకే, ప్రాక్టికల్గా బై యూజింగ్ ఇండియన్ బ్యాంక్ కేస్ స్టడీ, హౌ టు రైట్ ద థింగ్స్ అనేవి మనం చూద్దాం. అర్థమవుతుందా? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్, ప్లీజ్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ గైస్.